హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. బిగ్ బాస్ స్టార్ట్ అయిన వెంటనే బెలూన్ల మధ్యన నడుచుకుంటూ అందరూ బిగ్ బాస్లోకి అలా మాట్లాడుకుంటూ వచ్చారు. మధ్యాహ్నం 1:15 ఐషా ఇమాన్యుల్ బెలూన్ పగలగొట్టమని చెప్పడం ఏంటో అర్థం కాలేదు. అందరూ డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఐషా రీతుకి కేక్ రీతు మకానికి పోయడం జరిగింది. ఏంటో కూడా నాకు ఆ కేక్ పోయడం ఏంటి నాకు నచ్చలేదు అని వాళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయింది. నెక్స్ట్ దివ్య ఐషాకి కేక్ పోయడం వల్ల వాళ్ళ మధ్య ఉన్న గొడవ ఇంకా స్ట్రాంగ్గా తయారైంది. ఒక్కొక్కరు గొడవ పడ్డారు. మళ్ళీ వెంటనే దివ్య సాయికి కూడా కేక్ పూసి తన ప్రాబ్లం చెప్పింది. తర్వాత రీతుకి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చింది. తను ఐషాకి కేక్ పూసేసి తన ప్రాబ్లం కూడా చెప్పింది మన రీతు. అక్కడ గొడవ చాలా సీరియస్గా సాగుతుంది. మళ్ళీ నెక్స్ట్ రాము కూడా అక్కడ ఎంటర్ అయ్యాడు. రాముకి కూడా రీతు కేక్ పూసి మాట్లాడడం జరిగిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి సాయంత్రం 4:30 రమ్యకి ఛాన్స్ వచ్చింది. రమ్య తనుజాకి కేక్ పూసి తన మాటలు చెప్పుకొచ్చింది. అప్పుడు రమ్య కానీ వాళ్ళిద్దరి మధ్య ఇంకా పెద్ద గొడవ స్టార్ట్ అయింది. బాగా పెద్ద గొడవ జరిగింది. నెక్స్ట్ తనుజ రమ్యకి కేక్ పూయడం జరిగింది. రమ్య ఫేస్కి పూసేసి తన మాటలు కూడా చెప్పుకొచ్చింది తనుజ. కానీ ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ రమ్య ఏమాత్రం తగ్గకుండా తనుజతో వాదించడం జరిగింది. ఇక ఇమాన్యుల్కి కళ్యాణ్కి మధ్య వార్ కూడా జరిగిందనే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఇంకా సంజన గారు కూడా దివ్యకి కూడా కేక్ పూసేసి వాళ్ళ మధ్య కూడా గొడవ, ఇలా కేకులతో బెలూన్లతో గొడవ జరిగింది. ఫైనల్గా ఇలా జరిగిందని మీకు బిగ్ బాస్ 9 రివ్యూలో చెప్పడం జరిగింది. ఈరోజు ఎపిసోడ్ మొత్తం కేకులతో బెలూన్లతో గొడవ జరిగింది, రచ్చ. అందుకనే దయచేసి నన్ను బిగ్ బాస్ 9కి పంపించండి అని నేను చెప్తానే ఉన్నాను. ఈ లవర్ బాయ్ లక్షణాన్ని బిగ్ బాస్ 9కి పంపించండి ప్లీజ్. ఉంటా.